కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ప్రతి జనసేన నాయకుడి కార్యకర్తకి తీవ్ర ఆగ్రహం ఉంటుంది. గతంలో జరిగిన పరిణామాలు పవన్ కళ్యాణ్ వ్యవహారంలో వాళ్ళిద్దరికీ ఒక సవాళ్ళు ప్రతి సవాళ్లే జరిగినటువంటి సందర్భం. అప్పటి నుంచి దాంతోపాటుగా జనసేన కార్యకర్తల మీద దాడి, ఈ వ్యవహారం చాలా సీరియస్గానే తీసుకున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళందరితో మాట్లాడడం, ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ కొట్టి తీరతానని చెప్పారు. ఇంకొకటి, అక్కడ రేషన్ అక్రమంగా అమ్ముకుంటున్నారు, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ బియ్యం మొత్తం కాకినాడ పోర్టుకి చేర్చి అక్కడి నుంచి అమ్ముకుంటున్నారు అన్నటువంటి ఆరోపణలు. ఈ వ్యవహారం మీద అప్పట్లోనే అధికారంలోకి వచ్చాక చర్య తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు తాజాగా నాదెళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ కావడం, పర్టికులర్గా అక్కడే కాన్సన్ట్రేట్ చేశారు 2 రోజుల పాటు. అందుకే కాకినాడలో కూర్చుని తగిన ఏర్పాట్లు చేశారు. టోటల్ కాకినాడలో 7,615 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్టు ప్రకటించారు. కాకినాడ పోర్ట్ నుంచి ఇతర దేశాలకు రేషన్ సరుకులు వెళ్తున్నాయన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. ఈ 7,615 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, వీటన్నిటి మీద సిఐడి దర్యాప్తు వేస్తామని ప్రకటించారు. మంత్రి పర్యటన ఉందని తెలిసి 4 రోజులుగా అక్రమ బియ్యం తరలించారని చెప్పారు. నిన్న ఇవాల్టి సమావేశాల తర్వాతన ఓవరాల్గా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చింది. ఇది ఇక భవిష్యత్తులో ఏం చర్యలు ఉంటాయి అనేది చూడాల్సి ఉంది.